అప్లికేషన్ మొత్తాన్ని మనము ఒకటే పేజ్లో రాయలేం. ఒక్కొక్క ఫైల్ని, ఒక్కొక్క కోడ్ని, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కోడ్ని ఒక్కొక్క సపరేట్ పేజెస్గా రాసుకుంటాం. ఇలా రాసుకున్నప్పుడు మనకి ఒక స్మాల్ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ 2 ఫైల్స్ ఉన్నాయి. రెండో ఫైల్లో మనము ఫస్ట్ ఫైల్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంటున్నాం అనుకో, అప్పుడు ప్రాబ్లం లేదు. అదే రెండో ఫైల్లో ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ ఫైల్లో కనుక యాక్సెస్ చేసుకుంటున్నాం అనుకో, అప్పుడు ఇబ్బంది. అంటే అది ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మాడ్యూల్స్ అని ఒక సపరేట్ ఫోల్డర్ పెడుతున్నాను. ఇక్కడ మాడ్యూల్స్ అని ఒక సపరేట్ ఫోల్డర్ పెట్టాను. ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ద ఫైల్ నేమ్ ఈస్ myscript.js అని చెప్పి. అలాగే ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫైల్ పేరు ఏంటి అని అంటే utils.js. సో మీకు ప్రతి అప్లికేషన్లో ఇలాంటి ఒక ఫైల్ ఉంటుంది, utils.js అని. ఓకే, సో యూటిలిటీ టూల్స్ అనేవి ఉంటాయా మన ఇళ్ళలో? యూటిలిటీ టూల్స్, హ్యామరు, స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు, ఇలాంటివి ఉంటాయి కదా, రెంచ్లు. వీటిని యూటిలిటీస్ అని అంటారు. అంటే అవి ఎందుకు ఉపయోగపడతాయి? ప్రతి పనిలోనూ కామన్గా డ్రిల్, ఒక సెట్ ఉంటుంది కదా, టూల్ సెట్. దాంట్లో ఒక డ్రిల్ కొట్టేది, తర్వాత స్క్రూ డ్రైవర్లు, చిన్న చిన్న చెక్కలు, ఇట్లాంటివి మొత్తం ఎక్కడెక్కడ మనకి ఇదంతా అవసరం అవుతుందో అదంతా ఒక టూల్ బాక్స్ లాగా ఉంటుంది. అలాగే ప్రతి అప్లికేషన్లోనూ కామన్గా యూజ్ అయ్యే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనము సపరేట్గా యూటిలిటీస్ అనే దాంట్లో రాసుకుంటాం. నేనైనా కాదు, ఎవరైనా యూటిల్స్ అనే పెడతారు. utilities.js అని పెట్టే అంత పెద్ద మనసు ఎవరికి లేదు. అందరూ utils అంటారు, అంతేనా? ఫైన్. సో ఇప్పుడు యూటిలిటీస్లో ఎలాంటివి ఉంటాయి అనుకుంటున్నారు? జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలని ఒక ఫంక్షన్ రాసేసి దాంట్లో పడేస్తారు అనమాట, దాన్ని వాడుకుంటారు. ఓసారి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది, లేకపోతే కొన్ని పనులు ఉంటాయి అట్లాంటివి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్చువల్గా అకౌంట్ సెక్షన్లో ఉంటుంది, బట్ కొన్ని కామన్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకెళ్ళి యూటిలిటీస్లో పడేస్తాయి. ఓకే, ఇక్కడ మీకు ఇంకా తెలియదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఏసీ ఉంది కదా, ఆ ఏసీ కాస్ట్ ఎందుకు అంత ఉంటుంది? ఎల్జీ కాబట్టే. అబ్బా, ఎల్జీ అయితే అవును, ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనము దీన్ని ఏమంటారు, కొన్ని ఏసీలు ఉంటాయి, పేర్లు ఎందుకులే, ఆ లోకల్ కంపెనీ ఏసీలు ఉంటాయి. ఆ ఏసీలకి ఏమవుతుంది? సేమ్ కూలింగ్ ఇస్తాయి. ఓకే, దానికి టెస్టింగ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేయరనమాట, పూర్తిగా చేసిన అంత రిగరస్ టెస్ట్ చేసి పంపించరు. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారావు అని ఒక ఏసీ తయారు చేసే అతను ఉన్నాడు. అతని కూడా ఒక 200-300 ఏసీలు అమ్ముడు పోతాయి. దాన్ని కూడా కొనేటోళ్ళు ఉంటారు, మీకు తెలియదు. కానీ ఒకవేళ ఏదైనా ఏసీ పాడైంది అనుకో, ఏదైనా బ్లాస్ట్ అయింది అనుకో, ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకో, దానివల్ల సుబ్బారావు అనే బ్రాండ్ పోయినట్టు ఏం లేదు కదా. ఉంటేంది పోతేంది, మళ్ళీ అతనే
నాగేశ్వరరావు అని చెప్పి ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు కదా, అంతేనా కదా? వాళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాళ్ళు పెద్ద టెస్ట్ చేయడానికి మనుషులని వాళ్ళని వీళ్ళని పెట్టుకోరు. వీళ్ళకి టెస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? ప్రతి ఏసీని అంత క్షుణ్ణంగా అంత ఆటోమేటిక్గా పరిశీలించిన తర్వాతనే బయటకు పంపిస్తారు. ఎందుకంటే పొరపాటున ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగినా ఏమవుతుంది? పూరా ఏసీ మే పడి జాతా. అందరు నువ్వు ఎంత షార్ట్ సర్క్యూట్ ఉంది, నీకు ఎడుతుందా లేదా అని ఎవడు పట్టించుకోడు. ఎల్జీ ఏసీ పేలిపోయింది అంతే, ఇది ఒక్కటే మాట మాట్లాడతారు. అది ప్రాబ్లం, అక్కడ వస్తుంది ప్రాబ్లం. అందుకనే వాళ్ళు బాగా టెస్ట్ చేసి 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 పంపిస్తారు. రైట్, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అది. అట్లాగే మన అప్లికేషన్స్ కూడా విపరీతంగా టెస్టింగ్ జరుగుతాయి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, జిఎస్టీ కోసం సపరేట్గా ఫంక్షన్ రాసుకోవాలా, మన కోడ్లోనే మనం రాసేసుకుంటే అయిపోదా అనేది మీరు అనుకుంటారు. ప్రాబ్లం ఏమవుతుందని అంటే ప్లస్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ కూడా మనము నార్మల్ కోడ్గా రాసుకుంటే దానికి కవరేజ్ ఉండదు. దానికి కోడ్ కవరేజ్ అని అంటారు. అంటే ఇప్పుడు ఇట్లా రాసావు అనుకో, పెద్ద పెద్ద ఒక ఫంక్షన్ తీసుకుని ఒక 40 లైన్ల కోడ్ రాసినావు అనుకో, ఆ 40 లైన్ల కోడ్కి 40 లైన్ల టెస్ట్ కేసులు రాయాలి. 40 లైన్లు కాదు, 40 ఇంటూ చాలా జరుగుతుంది. ఒక 5-6 వేల లైన్ల ఆఫ్ కోడ్ ఓన్లీ టెస్ట్ కేసెస్ కోసం అవసరం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని సపరేట్ సపరేట్ ఫంక్షన్స్ కింద తీసేసుకుని ప్రతి ఫంక్షన్కి ఒక టెస్ట్ కేసు రాసుకుంటారు. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ అంటే ఒక్కొక్క యూనిట్కి సపరేట్గా రాసేది. లోపల రాసిన ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్కి ఆల్రెడీ టెస్ట్ కేసులు ఉన్నాయి కాబట్టి నీ కోడ్కి పెద్దగా టెస్ట్ కేసెస్ అవసరం ఉంది. అట్లా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది అన్నమాట. అది బేసిక్గా అది రాసే మెకానిజం. అది కంగారేం పడకండి. నేను 2004లో బీటెక్ కంప్లీట్ చేసిన. అప్పటి నుంచి టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అనే బుక్ మా ఇంట్లో అట్లనే ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరు ఫాలో అవుతలేడు. మెల్లమెల్లగా టెస్ట్ కేసెస్ రాయమని అంటున్నారు కానీ అది చాలా లెంగ్దీ ప్రొసీజర్ అని చెప్పేసి పెద్దగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఎనీవేస్, సో నేను ఒక లెక్కకు చెప్పాలి సపరేట్గా ఎందుకు రాయాల్సి వస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ మొత్తం ఒకటే చోట పెట్టడం మంచిది కాదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, అలాంటి కోడ్ టెస్టబుల్ కాదు. రైట్? ఎట్లా ఇప్పుడు మనం టేప్ రికార్డర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీకు తెలియదేమో. స్పీకర్లు ఉన్నాయనుకో, స్పీకర్లు ఏదైనా పాడైందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్క యూనిట్ని టెస్ట్ చేసుకుంటూ పోతారు మీరు. కరెంట్ సప్లై అవుతుందా లేదా చూస్తారు ఎప్పుడైనా? సపరేట్గా కాకుండా అన్నీ ఒక ముద్ద లెక్క ఉంటే దేన్ని టెస్ట్ చేస్తావు నువ్వు? సో సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ డన్. సో ఇప్పుడు యాడ్, నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. ఫంక్షన్ యాడ్ ఆఫ్ a, b రిటర్న్ a ప్లస్ b. ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ వాడుకోవాలనుకుంటున్నా. ఎట్లా వాడతావు? పాయింట్ నెంబర్ 1, ఇక్కడ యాడ్ ఆఫ్ console.log of యాడ్ ఆఫ్ 10,40 ఇట్లా రాయడం దట్స్ ఫైన్, కానీ అది యూజ్ అవుతుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అప్పుడు మనం myscript.js ముందు జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం వచ్చా మీకు డైరెక్ట్గా? రాదు కదా. మరి ఏం కావాలి మీకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే? వెరీ గుడ్, ఊరెళ్ళి మర్చిపోలే, గుడ్. సో మై పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ. సో ఇప్పుడు నేను ఇక్కడ హెడ్ సెక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఆర్సి స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు మై స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని అన్నాను. దీన్ని రన్ చేస్తుంది. మోయి ఏమైంది? యాడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్.
కరెక్ట్. ఎందుకు పాపం? అవును, మై స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దీంట్లో యాడ్ ఉందా ఫంక్షన్? లేదు. మరి ఎట్లా చేద్దామంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ లోడ్ చేసే ముందే యూటిల్స్ని లోడ్ చేసేసి, ఇప్పుడు ఏమైనట్టు అక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ utils.js ఉన్న ఫంక్షన్స్ అన్ని లోడ్ అయిపోయినాయి. లిటరల్గా దీంట్లో ఉన్న కోడ్ ఇక్కడ రీప్లేస్ అయిందని అనుకో. script.js లో ఉన్న కోడ్ ఇక్కడ రీప్లేస్ అయ్యి ఎగ్జిక్యూట్, అంతే కదా, ఎగ్జిక్యూట్ అయినట్టు. ఎప్పుడు వచ్చింది? కానీ సైక్లిక్ డిపెండెన్సీ అంటే దాన్ని కిందకు పంపించినాం అనుకో, అంటే పొరపాటున స్క్రిప్ట్ను ఫస్ట్ లోడ్ చేసి యూటిల్స్ని తర్వాత లోడ్ చేసినాం అనుకో, అప్పుడు ఎందుకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి యాడ్ ఫంక్షన్ లోడ్ అయ్యలేదు. ఏమైంది? అది చూపి అర్థం కావట్లే. అది ఎంత సింపుల్గా ఉంది. రైట్. ఇంకొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చూపిస్తా. సపోజ్ మై స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఎస్యూవి అనుకోండి, దీంట్లోకి a, b వచ్చింది, రిటర్న్ a - b. ఇప్పుడు దీన్ని utils.jsలో వాడుకోవాలనుకో, పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది. పోనీ అంటే యాడ్ ఏమో నాట్ డిఫైన్డ్ అని అంటుంది. పోనీ అట్లా కాకుండా ఇట్లా అనుకుని చేసుకుంటే ఎడిషన్ వర్క్ అవుతుంది, సబ్ నాకు తెలియదు అంటుంది. దీన్నే సైక్లిక్ డిపెండెన్సీ అంటాం. ఇట్లాంటి సైక్లిక్ డిపెండెన్సీలు ఉన్నప్పుడు పనిచేయాలి. దీనికోసం ఒక సిస్టమ్ కనిపెట్టారు మన వాళ్ళు. ఆ సిస్టమ్ పేరు మాడ్యూల్స్. మాడ్యూల్స్గా సపరేట్గా మనం కనుక క్రియేట్ చేసుకోగలిగితే వాటిని మనము లోడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దామా? ఫస్ట్ నేను ఈ యూటిల్స్లో నుంచి తీసేస్తున్నా మీ కన్ఫ్యూజన్ తగ్గడానికి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ లేకుండా, ఎస్పెషల్లీ utils.jsని ఇక్కడ లోడ్ చేయకుండా మై స్క్రిప్ట్స్.jsలోనే మనము ఎక్కడ యూజ్ చేసుకుంటే అక్కడనే కాల్ చేసుకోవచ్చు, అక్కడే మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే యూటిల్స్లో నుంచి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఎక్స్పోర్ట్ ఫంక్షన్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఏమైంది ఇప్పుడు? దిస్ ఈజ్ ఎక్స్పోర్టబుల్ ఫంక్షనే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫంక్షన్ అన్నమాట ఇది. రైటా? మామిడిపళ్ళు తింటున్నారు అందరూ? తినరా? ఈసారి మామిడిపళ్ళు తీసుకురాకపోతే నీ సంగతి చెప్తా. వాళ్ళ ఊర్లో మంచి మామిడిపళ్ళు ఉంటాయి. తెలుసు అమ్మా, ఉంటాయా కదరా? ఉంటాయి, నాకు తెలుసు కదా, నేను చూసినానంటే పట్టురా. సరే, సో మనం తినే మామిడి పళ్ళు సెకండ్ క్వాలిటీ మామిడి పళ్ళు. ఇండియా మొత్తంలో తినే మామిడి పళ్ళు అన్ని సెకండ్ క్వాలిటీ. మంచి ఫస్ట్ క్వాలిటీ మామిడి పండు ఒక్కటి ఆ ఓనర్ కూడా తింటాడో తినడో కూడా డౌటే. ఎందుకంటే వాడికి ఆ మామిడి పళ్ళలో ఒక 2000 కనపడతా ఉంటాయి అనమాట. ఎందుకు ఇప్పుడు దీన్ని వేస్ట్ చేయాలనుకుంటున్నాడు? సీరియస్లీ. సార్ వాళ్ళది అస్సాం కదా, ధృతిమాన్ సార్, వాళ్ళ దగ్గర టీ నెంబర్ 1 క్వాలిటీ టీ డైరెక్ట్గా ఇంగ్లాండ్కే పోతుందంట. ఇండియాలో తాగేదంతా అది అమ్మేయంగా మిగిలిన చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త తాగుతూ ఉంటాం మనం. ఇంకా ఈడేం పెడుతున్నాడో మనకు తెలియదు. నేను టీ తాగే పరిస్థితి మీకు అర్థం కాదు. కాఫీ మనం బెస్ట్ క్వాలిటీ తాగుతాం యాక్చువల్గా. ఎందుకంటే మొత్తం అందరు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ బ్రెజిల్ నుంచి చేస్తారు. మనమేం
ఇబ్బంది ఏమంటలే. ఎనీవేస్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఏంటని ఊరికే ఒక రాయి వేసిన. బాగుందా? సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫంక్షన్ అంటే ఏంటి, వేరే చోట యూస్ చేసుకోవచ్చు. మోయే మోయే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫంక్షన్ని మనం వేరే చోట ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ముందు ఎవడన్నా ఇంపోర్ట్ చేసుకునేటోడు ఉండాలి. నా దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి కానీ షిప్పులు పంపిస్తాడు, యాడిపోతే షిప్పులు యాడిపోతే. అందుకని ఎవరైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ముందు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ వాడు ఇంపోర్ట్ అని రాసుకుంటే ఇంపోర్ట్ ఈ బ్రాకెట్లు పెట్టుకోవాలి, యాడ్ ఫ్రమ్ డాట్ స్లాష్ ఏంటిది అది, యూటిల్స్ డాట్ జేఎస్. ఓకే, అయిపోలే ఇంకా. కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ఏ మాడ్యూల్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ మాడ్యూల్ సిస్టమ్ని ఇంకా అన్ని బ్రౌజర్స్ డిఫాల్ట్గా సపోర్ట్ చేయట్లేదు. ఏమనుకున్నావు, ఊర్లో ఐస్ క్రీమ్ కొనుక్కున్నట్టు అనుకున్నావా? తోలు ఉడిపోతుంది అన్నీ అర్థం కావాలంటే. ఓకే, నీకు ఏ డౌట్ ఉన్నా మంచి మంచి వీడియోస్ ఇస్తా, ఒక్క ముక్క అర్థమైతే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఎక్కడైతే నేను లోడ్ చేసుకుంటున్నానో అక్కడ స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు నువ్వు అన్నా చూసినావా, ఆ ప్లేస్లో నువ్వు మాడ్యూల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ అని చెప్పాలి. టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్. సార్ నేను ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పా. ఇది ES6లో వచ్చిన ఫీచర్, వీటిని ES6 మాడ్యూల్స్ అని అంటారు. అంటే ఇంతకుముందు మాడ్యూల్ సిస్టమ్ లేదా? ఇంతకుముందు అంటే 2015లోనే కదా. మీరు అందరు ఉన్నారా? వేస్ట్ మీరు అసలు. క్వశ్చన్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నన్ను వదిలేసేయండి. స్టాక్ ఓవర్ఫ్లోలో ఇప్పటికే ఒక 200-300 క్వశ్చన్లు పెట్టండాలి. ఆ క్వశ్చన్లు ఏం పెట్టకుండా మంచిగా రూమ్లో కూర్చుని మంచిగా రాసుకుంటూ కూర్చున్నారు. అంటే ఎక్స్ప్లోర్ చేయాలి అంటున్నా నా ఉద్దేశం. అది ఊరికే మాట అట్లా అంటే అంతే. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. వినండి, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంది, 15కి ముందు డార్క్ వెబ్లో రాసేటోళ్ళే ఏంది? మరి అప్పుడు కూడా ఉండాల్సిందే కదా, లేకపోతే అన్ని కోడ్ కలిపి ఒకటే పేజీలో రాసేవాళ్ళ? నా పాయింట్ అర్థమైందా? 2015 ముందు ఏం బీకిరు మరి వీళ్ళు? చెప్పు ఇప్పుడు. అప్పుడు కూడా ఉండే ఇవన్నీ డిఫరెంట్ మెథడు, దానికి ఒక పెద్ద పంచాయతీ, అజాక్స్ కాల్స్, దాన్ని బండిల్ చేసుడు, ఇదంతా పెద్ద పంచాయతీ. సీరియస్గా యూ గైస్ ఆర్ ఇన్ వన్ సెన్స్ యూ గైస్ ఆర్ వెరీ లక్కీ. మాకు ఎక్కువ మీకు కాన్సెప్ట్ నేర్చుకుంటే అక్కడ సరిపోతుంది, కానీ మాకేంటి ప్రాబ్లం అంటే ప్రొసీజర్ ఇంత ఉండేది. ఒక చిన్న పని చేయాలంటే ఇంత పెద్ద ప్రొసీజర్ అర్థం చేసుకుని అలవాటు చేసుకోవాలి. కాకపోతే మేము రోజుకి రాసే లైన్స్ ఆఫ్ కోడ్ ఆ రోజుల్లో మేము రాసిన తక్కువ. మాది మొత్తం జాగ్రత్తగా చేయడము అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉండేది. ఒక ప్రొసీజర్ ఇచ్చేటోళ్ళు ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ వెళ్ళడం. ఇక్కడ సొంత తెలివితేటలు నెలకొక్కసారో 2 సార్లు వాడితే సరిపోయేది. ఈ పరిస్థితి అట్లా కాదు, గంటకు ఒకసారి వాడాలి. అర్థమైందా? ప్రొసీజర్ అనేది ఆల్రెడీ టక్ కొడితే వచ్చేసింది ప్రొసీజర్, నువ్వేం చేయనవసరం లేదు, ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఎస్ఆర్సి అని ట్యాప్ కొడితే వస్తుంది. మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా కోడ్ రాయడం. యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండేటోళ్ళు, వాళ్ళైతే వాళ్ళకు ఒక మాన్యువల్ ఉండేది, ఆ మాన్యువల్లో 4 లైన్లు ఉండేవి, ఆ 4 లైన్లే టైప్ చేయాలి. అది కాకుండా ఇంకోటి టైప్ చేసినట్టు గుండు పోల్తుంది. చాలా క్లియర్, మాన్యువల్ ఆల్రెడీ ఉంటుంది, నువ్వు అది చూసి టైప్ చేయాలి. కానీ ఇప్పుడు వేరే. ఎనీవేస్, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇది పెద్ద ప్రొసీజర్ అనుకోకండి, అసలు చాలా చిరాకులు ఉండేవి.
సో మనం ఏం చేసాం, ఒక స్క్రిప్ట్ ఫైల్ని ఒక సపరేట్ మాడ్యూల్గా తీసుకుని దాన్ని టైప్ మాడ్యూల్ అని లోడ్ చేసి ఇప్పుడు ఏమైంది చూడండి, చక్కగా ఎగ్జిక్యూట్ అయింది. సరే ఇప్పుడు మరి ఆ టూ వే డిపెండెన్సీ వర్క్ అవుతుందా? అదే కదా, ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఫస్ట్లోనే రాసుకో, ఇంపోర్ట్ సబ్ ఫ్రమ్ // myscript.js. ఏమర్థమైంది? ఇంపోర్ట్ అక్కడ నువ్వేం కొత్తది చేయాల్సిన పని లేదు కదా, ఇదంతా ఒక సిస్టమ్ కదా. ఇప్పుడు సర్క్యులర్ డిపెండెన్సీ తోటి ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అది. అట్లా మీకు చాలా క్వశ్చన్స్, గ్రంట్, గల్ప్, వెబ్ ప్యాక్ ఇలాంటి ఎన్నో కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పుడు మీకు ఏం లేదు, అసలు మీరు నార్మల్గా రాసుకుంటున్నారు. మీకు ఏమైనా కష్టాలు కావాలంటే పిహెచ్పిలో చేయండి కోడ్. ఒక ప్లగిన్ దొరకదు, ఒక లైబ్రరీ దొరకదు, దొరికింది పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు, దానికి నోట్స్ ఉండదు, నువ్వే ఊహించుకోవాలన్నమాట ఇక్కడ ఇది ఉండొచ్చు అని. ఎనీవేస్, రైట్, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. ఇక్కడ ఏం పెట్టాలి, టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, నాకు ఇంకా మీరు లైవ్ సర్వర్ వాడి చేస్తున్నారా వాడకుండా చేస్తున్నారా నాకు ఇంకా కొద్దిగా డౌటే. మీరు ఈ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన ఫైల్కి వెళ్ళి మీరు ఇక్కడ ఏమన్నా డబల్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారేమో అని డౌట్ నాకు. ఒక్కవేళ ఎగ్జిక్యూట్ చేస్తే పనిచేయదు. మీరు యాజ్ అ వెబ్ పేజ్గా లోడ్ చేస్తేనే మాడ్యూల్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఎవరైనా చేస్తున్నారా అట్లా? గో లైవ్ అంటున్నారా? ఓకే, ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఇట్లా వచ్చిందనుకో, ఇట్లా కనుక ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే మీరు ఈ మాడ్యూల్ సిస్టమ్ పనిచేయదు. యూ హ్యావ్ టు లోడ్ ఇట్ యాజ్ అ వెబ్ పేజ్. సబ్సిక్వెంట్లీ మిగతా కూడా పేజెస్గా లోడ్ అవుతాయి, నాట్ యాజ్ అ ఫైల్. పేజ్కి ఫైల్కి కూడా డిఫరెన్స్ ఉందా? మరి ఉంది కదా, దాన్నే కదా వెబ్ పేజ్ అన్నాను. కోతులు కలిసినాయి అంతే. చలో, సో మొత్తానికైతే దిస్ ఈజ్ హౌ మాడ్యూల్స్ వర్క్స్. అవునా? అయిపోలేదు. ఇప్పుడు ఒక్కొక్క మాడ్యూల్లోనూ మనకి ఒక్కొక్క డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఒక్కటే ఉంటుంది, 2-3 ఉండవు. 2-3 ఫంక్షన్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని ఫంక్షన్స్ నన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎన్ని ఫంక్షన్స్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఒక్క ఫంక్షన్ని మాత్రమే డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేయాల్సి. ఓకే, ఎందుకు చేయాలి? ఎస్, బేసిక్గా వితౌట్ ఎనీ ఇంపోర్ట్ సెక్షన్, ఈ ఇంపోర్ట్స్ ఏమీ లేకుండా, అంటే సారీ ఇంపోర్ట్స్ అంటే ఈ బ్రాకెట్లు ఇవి లేకుండా మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం ఒక పాయింట్. We can have a different name for the default import. ఓకే, ఇది యాక్చువల్గా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటే, అందుకనే యాంగులర్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసింది. యాంగులర్లో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని ఏముండవు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నార్మల్ ఎక్స్పోర్ట్సే ఉంటాయి.
నార్మల్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్సే ఉంటాయి. మీరు డిఫాల్ట్‌లో రాయడానికి ఏమి ఉండదు అక్కడ. కానీ రియాక్ట్‌లో మాత్రం మీరు రెండిటిని అర్థం చేసుకోవాలి. ఒక ఫంక్షన్ ఫ్రమ్ ఫైల్, వన్ ఫంక్షన్ ఫ్రమ్ ఎ ఫైల్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. సో, ఆ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్‌ని నేను ఎట్లాగా డిఫైన్ చేసుకోవచ్చానంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ ఒక్క నిమిషం సారీ. అదొకటిను export default unwrite, not a default export default. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? console.log of moe అంటుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఎట్లాగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడికన్నా కావాలి అని అంటే ఇంపోర్ట్ బ్రాకెట్స్ లేవు, డైరెక్ట్గా ఏమని రాయాలి? మోయే కాదు. ఫంక్షన్ పేరేంటి? xyz ఫ్రమ్ ./utils.js. సో ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, XYZ అనే కాకుండా మీరు వేరే పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకో, దాంట్లో ఉంది కాబట్టి మోయి అని పెట్టిండు అంటవా? సో ఇప్పుడు ఏం పేరు పెట్టినాం సార్? అక్కడ ఫంక్షన్ పేరేమో, ఇక్కడేమో నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే ఒక ఫంక్షన్ నుంచి మనం ఒక ఫైల్ డిఫాల్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాం అని అంటే అది ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు పేరు ఎందుకు పెట్టుకుంటాం? అక్కడ 4-5 ఉంటే ఏది తెచ్చుకోవాలన్న డౌట్ ఉన్నప్పుడు మనం పేరు కావాలి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు అని అన్నప్పుడు ఒక ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అన్నప్పుడు మనకు పేరు కావాల్సి వస్తుంది. ఎవరిని పిలవాలి అని. ఒక్కళ్ళే ఉన్నారు అని అన్నప్పుడు ఇదిగో అంటే సరిపోతుంది కదా, ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఎక్స్పోర్టే వచ్చేస్తుంది అట్లా. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, దాంట్లో 10 ఫంక్షన్స్ ఉన్నాయని అన్నప్పుడు ఏ ఫంక్షన్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నావో అది చెప్పాల్సి ఉంటుంది. అదే డిఫాల్ట్ అని అన్నాను అనుకో, దాంట్లో ఒకటే ఒక్క ఫంక్షన్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అది. పాయింట్ రెడీ? సో ఇట్లా ఇప్పుడు మోయే అని పెట్టుకున్నప్పుడు మోయే అని అంటే సేమ్, దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు దీన్ని, ఎందుకంటే సేమ్ ఫైల్లో నుంచి కదా ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఒకటే లైన్ కూడా రాసుకోవచ్చు. కామా పెట్టేసి మోయే అంటే సరిపోతుంది. కానీ డిఫాల్ట్ అది నాన్ డిఫాల్ట్ కదా, అది డిఫాల్ట్ కదా. కానీ డిఫాల్ట్ ఫంక్షన్స్ ఎప్పుడైనా ముందు రాయాల్సింది. ఊరికి ఇచ్చారు లచ్చల మోయే. మన డిఫాల్ట్ ఫంక్షన్స్ ఎప్పుడు ముందు ఎక్స్పోర్ట్, అన్నిటికంటే ముందే ఎక్స్పోర్ట్ చేసుకో, తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకో. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ కర్లీ బ్రేసెస్లోనే యాడ్ పక్కన సబ్ కూడా రాసు. ఎన్ని డిఫాల్ట్ ఉన్నా మల్టిపుల్ అయితే ఇట్లా రాసుకోవచ్చు. రైట్. ఇంకొకటి, యాడ్ ఫంక్షన్కి మనం అలియాస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏంటి? సూరి అంటే సురేష్, సోము అంటే సోమేశ్వర్, నిక్ నేమ్ లాగా దాన్ని అలియాస్ అంటారు. సోమేశ్వర్ నీకేమన్నా అలియాస్ అంటే సోమన్న అని ఏమైనా ఉందా? బ్యాక్ డ్రాప్ ఇంద్రసేన రెడ్డి లెక్క లేదా?
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అట్లా రావడం ఏం లేదు. సో యాడ్ యాజ్, సో ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇక్కడ రాయమట్లా. అలియాసింగ్ తెలుసుకోవాలి, మీరు చాలా చోట్ల చూస్తే. ఇంకొకటి రియాక్ట్ బ్రౌజర్ రౌటర్ యానిమేటర్ అని ఒక పెద్ద ఇంపోర్ట్ ఫంక్షన్ ఉంటుంది. అంతంత రాస్తారా? అర్థమైందా మీకు? చూపిస్తా. రియాక్ట్ రౌటర్ డౌన్, ఇదిగో క్రియేట్ బ్రౌజర్ రౌటర్ అని ఉంది కదా, అది ఈ మధ్య కాలంలో కొంచెం చిన్నగా చేసిరు అనమాట. ఈ నేమ్ ఇంతకుముందు ఇంకా పెద్దగా ఉండేది నిజంగా. దాన్ని అంతంత పెద్దగా రాయలేక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, యాజ్ అని పెట్టుకున్నాం అనుకో, సిబిఆర్, దాన్ని ఏమంటారు, అలియాసింగ్ అని అంటారు. మీరు ఎక్కడైనా యాజ్ అని కనుక చూస్తే కంగారు పడిపోకండి. యాజ్ అనేది జస్ట్ ఏలియాస్ అంటే. దిస్ ఈజ్ వాట్ అబౌట్ కాల్డ్ మాడ్యూల్స్. ఓకే, మీకు ఏ చిన్న కంప్లీట్ కాకపోయినా ఈరోజు కంప్లీట్ చేసేసుకుని రెడీగా ఉంచుకోండి. టుమారో వీఆర్ స్టార్టింగ్ రియాక్ట్. ఓకే, ఏది కంప్లీట్ కాకపోయినా ఫినిష్ ఇట్ ఆఫ్. ఇప్పుడు చెప్పడం అంటే కంటిన్యూషన్ మిస్సింగ్. రెడీ సార్? ఇక్కడ నేను అవును ఎడిషనే వస్తుంది కదా, సబ్స్ట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ యూటిల్స్ కాల్ అవుతుంది. యూటిల్స్ కాల్ అయినప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ కాల్ ఏదన్నా, ఇదిగో ఇది కాల్ అవుతుంది కదా, ఇది కాల్ అయింది అంటే ఈ కోడ్ మొత్తం కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత దీంట్లో ఉన్నది ఇంపోర్ట్ అయింది, తర్వాత యాడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డెఫినేషన్ ఉంది అంతే. దట్స్ ద ఓన్లీ డెఫినేషన్. ఏమవ్వవు నాన్న, ఇది ఏం లే. ఈ ఎక్స్పోర్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ హాయిస్ట్ అయిపోయి అంతే. వాస్తవానికి మీరు ఎన్నైతే పెట్టుకున్నారో మొత్తం అంతా రీడింగ్ జరిగిపోతుంది. రీడింగ్ జరిగిపోయి హాయిస్ట్ అయిపోతాయి ఎక్స్పోర్ట్ ఫంక్షన్స్, డిఫాల్ట్ ఫంక్షన్స్ అని. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓ కంగారు పడిపోవాల్సింది లేదు, ఏం లేదు. బ్యాక్ డ్రాప్లో సరే క్లియర్. ఇవి మనకు బేసిక్గా కావాల్సింది. మళ్ళీ చెప్తున్న అరేస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్, మీరు మరీ ముఖ్యంగా యారో ఫంక్షన్స్, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్స్, మ్యాప్ లేకుండా రేపటి నుంచి పని అయితే జరగదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ థింగ్. ఓకే, సో మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఈ ఫంక్షన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ లేకుండా రేపటి నుంచి పని అవ్వదు. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. document.getElement_by_id అనేది తెలుసుకోవాలి. క్రియేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లా జరుగుతున్నాయని తెలుసుకోవాలి. ఎలిమెంట్స్ని జనరేట్ ఎట్లా చేస్తున్నామని తెలుసుకోవాలి. ఓకే, సో అది తెలుసుకుంటే, అండ్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏవి ఎక్స్ప్రెషన్స్ కాదు. ఫంక్షన్ కాల్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఇఫ్ ఎల్స్ అనేది ఎక్స్ప్రెషన్ కాదు. సో వీటన్నిటిని రేపు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రేపటి నుంచి కరెక్ట్గా 10 రోజులు తీసుకుంటే మీకు రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ కంప్లీట్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు, అసలు పెద్ద ప్రాబ్లం అంతా దీంట్లోనే ఉంది. బట్ నేను 10 రోజుల్లో కంప్లీట్ చేయడం నాకేం సరదా కాదు. ఇన్ని రోజులు తీసుకున్నాను, ఇంకొక వారం రోజులు తీసుకోలేను, 20 రోజుల్లో తీసుకుంటాను, అట్లా కాదు. బట్ మీరు
ఫర్ లూప్స్ మీద, ఫంక్షన్స్ మీద, మ్యాప్ మీద కమాండ్ తెచ్చుకున్నారు అనుకో, ఎక్స్ప్రెషన్స్ మీద కమాండ్ తెచ్చుకున్నారు అనుకో, నాకు చెప్పడం చాలా ఈజీ. దాంట్లో ఏమి ఉండవు, కాన్సెప్ట్సే ఉంటాయి. జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ ఎంతసేపు? నేనైతే ఆల్మోస్ట్ 3-4 రోజుల్లోనే నేర్చుకున్నాను. ఓకే, సో జస్ట్ మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ ఇట్. రెడీ? చలో, సీ యూ టుమారో.